మా ఊర్లో సాటింపేశారండి. ముంతా తుఫాన్ వస్తుంది, మొత్తం ముంచేస్తుంది, నీళ్ళై పట్టేసుకోండి ఫుల్గా, అలాగే కరెంటు కూడా ఉండదు, కొవ్వొత్తులు కొని తెచ్చేసుకోండి అని చెప్పారండి. ఇంకో మాట కూడా చెప్పారండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో రీల్ చేసే వాళ్ళు కూడా ఒక 50-60 వీడియోలు చేసేసుకుని దాచుకోండి అని చెప్పారండి. అందుకే ఇవాళ పొద్దున్నుంచి ఇప్పుడు దాకా ఒక 50 వీడియోలు చేసేసానండి. ఎందుకంటే దాచుకోవాలి కదా, మనం అన్నం లేకపోయినా ఉంటాం కానీ రీల్ చేయకుండా ఉండగలుగుతామా? అందుకేనండి ఒక 50 వీడియోలు చేసి దాచేసుకున్నాండి. తర్వాత వాళ్ళు నీళ్ళు పట్టుకోమన్నారు కదా, మళ్ళీ ఎందుకు నీళ్ళు పట్టుకోవడం అనుకోని నేను పట్టలేదండి. మూలన బిందులు వచ్చేసి బయట పెట్టేసానండి. ఎలాగ ముంతా తుఫాన్ వచ్చేసి ముంచేద్ది కదండి, అందుకే నీళ్ళు పట్టుకోలేదండి. తర్వాత కోతులు కొనుక్కు తెచ్చుకోలేదండి, ఎందుకంటే నీళ్ళల్లో కోతి ఎక్కడ పెడతామండి, అందుకే కొనుక్కు తెచ్చుకోలేదండి. నా ముఖ్యమైన వస్తువులన్నీ దాచేసుకున్నానండి. ఏంటనుకుంటున్నారా? పట్టు చీరలు, మేకప్ కిట్, జ్యువెలరీస్, ముఖ్యంగా రీల్ తీయడానికి స్టాండు, తర్వాత ఫోను, ఛార్జరు, ఇవన్నీ మూట కట్టేసి అటుకు మీద దాచుకున్నానండి. అటుకంటే మిద్దండి, మిద్ది మీద